ఒక 17 సంవత్సరాల బాలిక పైన ఏదైతే నేరానికి పాల్పడ్డాడో బండి సంజయ్ కొడుకు, కాబట్టి ఆ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కొడుకు పైన తక్షణమే ఇవాళ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఇవాళ ఆయనను అరెస్ట్ చేయాలి. ఇంకొకటి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నది ఇవాళ, అందుకే మేము ఇవాళ ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మహిళలకు రక్షణ కల్పించి మహిళలపై జరుగుతున్న నేరాలకు శిక్ష పడే విధంగా బేటి బచావో బేటి పడావో అన్న నినాదం ఏదైతే ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు చేస్తే ఇవాళ మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము ఇవాళ కంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టే ఇవాళ ఒక బీఆర్ఎస్ మహిళా విభాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలకు ఎక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టే దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని మండల కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ ఆందోళన చేసి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. ఇవాళ మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచార నేరం ఏదైతే ఉందో బండి సంజయ్ కొడుకును తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి. ఈ కేసులో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసును పక్కదారి పట్టించడానికి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ అమ్మాయికి అన్యాయం చేయాలని కుట్ర చేసిర్రు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులే ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఇవాళ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారిని కూడా నేను రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే ఆయన చేత రాజీనామా చేయించి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.